నమస్తే అందరికీ. దేశ ప్రధానమంత్రి గారు చెప్పిన కొన్ని మాటలు చాలా వరకు అక్షర సత్యాలే. ఈ దేశంలోటే కొనాలి, ఈ దేశంలోటే తినాలి, ఈ దేశం సాగు చేసినట్టే ఉండాలి, ఇక్కడ తయారు చేసినట్టే తీసుకోవాలి, ఇక్కడ తయారు చేసిన వస్తువులే అన్నీ మనమే కొనుగోలు చేస్తే బయట వస్తువులు, బయట దేశాల్లో ఉండే ఎగుమతులు దిగుమతులు మనము దిగుమతి చేసుకోవాలి, మన దేశంలో ఉండేటి వేరే వ్యక్తులకు ఎగుమతి చేయాలి. రకరకాలుగా రవాణా సౌకర్యం ఉంటేనే దేశాలకు, ఆ దేశాలకు, ఈ దేశాలకు ఒక స్నేహం, ఒక మంచి ఆలోచన, ఒక అభిప్రాయాలు ఉంటాయి. అమెరికా మన పైన ఎక్కువ సుంకం ఏర్పాటు చేస్తుంది, వాటిపైన రకరకాలుగా సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా రష్యా నుంచి ఆయిల్ సప్లై మన దేశానికి చాలా వరకు దిగుమతి ఎక్కువ చేసుకుంటున్నాం. మా అమెరికా నుండి దిగుమతి చేసుకోవడం లేదు అన్న ఆలోచనలు వాళ్లకు, ఆ దేశంలో ఉండే విధానాలకు, మన దేశంలో ఉండే విధానాలకు, వేరే దేశాలలో ఉండే కొన్ని రాబడి పోబడి విషయాలలో చాలా వరకు మన ప్రధానమంత్రి గారు ఎన్ని ఆలోచన చేసినా కూడా ఒకే దేశంలో ఉండే వస్తువులనే తీసుకోవాలి అన్న ఒక మాట చాలా వరకు టాగ్లైన్ కరెక్ట్ కాదు. వేరే వేరే వ్యక్తిత్వం, మన వ్యక్తిత్వాలు అన్నీ కలిసి ఉంటేనే ప్రపంచం, దేశంలో ఉండే రకరకాలుగా లౌక్య విధానాలు. కాబట్టి ఆయన ఇంకా తయారీగా ఇక్కడ వస్తువులు తయారు చేయాలన్నా చాలా వరకు ఆలోచన చేసి పరిశ్రమలు తీసుకొచ్చి ఔత్సాహికంగా ఉండే యువతకు ఆ పరిశ్రమలలో అవకాశాలు ఇచ్చి, అది కేంద్రాలకు కానీ రాష్ట్రాలకు కూడా రకరకాలుగా పరిశ్రమలు వచ్చే విధంగా ఆయన చొరవ తీసుకొని అన్ని విధాలుగా డెవలప్మెంట్ అయ్యేదానికి ఉంటే భారతదేశం నెంబర్ 1 స్థాయిలోనే ఉంటుంది. కాబట్టి ఆయనకు కూడా మహాజన రాష్ట్ర సమితి తరఫున నుండి కేంద్ర ప్రభుత్వానికి మా ఆలోచన విధానాలు తెలియజేస్తాం.